అండి హలో అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మన మినీ కిచెన్ వరల్డ్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆరెంజ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లోర్, షుగర్, ఆరెంజెస్. చూస్తున్నారు కదా, ఈ ఆరెంజెస్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోని షుగర్ యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి జల్లెడించుకోవాలండి మనం మిక్సీ పట్టిన ఆరెంజ్ జ్యూస్ని. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని మొత్తంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత జల్లెడించేసుకోవాలి పూర్తిగా. ఇందులో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పూర్తిగా కలిపేసుకోవాలండి. అసలు ఏమి లంప్స్ లేకుండా అసలు పూర్తిగా కలిపేసేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ కాస్త లైట్గా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పుడ్డింగ్ని ఇందులో వేసేయాలి. ఇది దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే ఇది మనకి ఇదా వేసిపోతుంది.